అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో సక్సెస్ కాలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, వాటిని ఏ రకంగా మనం అధిగమించాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. జీవితంలో కొద్దిమంది అనుకున్నది సాధించగలుగుతారు, ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుంటే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. మరికొంతమంది అనుకోవడమే కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవటం, లేదా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ లక్ష్యాల్లో ఓటమిని చవిచూడటం మనం చూస్తూ ఉంటాం. అసలు ఏంటి, ఎందుకని ఈ డిఫరెన్స్ వస్తుంది? మనుషులందరూ ఒకటే కదా. దేన్ని కారణం చేత మనిషి అనుకున్నది సాధించలేకపోతున్నాడు, సక్సెస్ కాలేకపోతున్నాడు అని ఆలోచన చేస్తే మొట్టమొదట ఏంటంటే మనిషి మొహమాటం అనేది, భయం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏ మనిషిలో అయినా సరే. అంటే ఏదైనా చేయాలని అంటే భయపడిపోవటం, ఏదైనా ప్రారంభించాలంటే భయపడిపోవటం, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని అంటే భయం వేయటం, అట్ ది సేమ్ టైం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బయటికి చెప్పాలని అంటే ఒక మొహమాటం, సిగ్గు, బిడియం, ఇవన్నీ కూడా మనిషి చాలా ఇబ్బంది పడేటువంటి అంశాలు. తను అనుకున్నది చేరుకోవడంలో ప్రధానమైనటువంటి అడ్డంకులుగా ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే నువ్వు ధైర్యంగా ముందడుగేయటం, అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా ప్రజెంట్ చేసేటటువంటి ఆ నైపుణ్యాలను పెంచుకోగలగటం. అంటే ప్రధానమైన అంశం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం, తను అనుకున్న భావాన్ని బయటికి వ్యక్తపరచలేకపోవటం, ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేసడానికి అవసరమైనటువంటి ఆ స్కిల్స్ లేకపోవటం వల్లే మనిషి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అందుకని మొట్టమొదట నువ్వు ధైర్యాన్ని తెచ్చుకోగలగాలి. నిర్భయంగా నువ్వేమనుకుంటున్నావో అది సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా బయటికి చెప్పగలిగినటువంటి ఆ స్కిల్స్ని నువ్వు డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ ఫలితాలు నువ్వు పొందడానికి ఒక ఆస్కారం అనేది ఉంటుంది. సో అది మనం ప్రధానమైనటువంటి ఒక లక్షణం. మరొకటి, మనిషికి ఆత్మవిశ్వాసం లోపించటం, తన మీద తనకి నమ్మకం లేకపోవడం, ఒక డౌట్ అనమాట, సెల్ఫ్ డౌట్. తన మీద తనకి నమ్మకం లేకుండా, తన స్కిల్స్ మీద తనకి నమ్మకం లేకపోవటం, తన శక్తి సామర్థ్యాల మీద తనకి నమ్మకం లేకపోవటం, లేదా నేను చేయలేను అనేటువంటి ఒక అపనమ్మకం, నాకు అంత సినిమా లేదు, నాకు అంత సీన్ లేదు అని ఫీల్ అవుతూ ఉండటం, లేదా ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పోల్చుకుంటాం అనమాట. అబ్బో వాడికిలో నేను మాట్లాడలేను, వాడికిలో నేను చేయలేను, వాడికిలో నేను సమయాన్ని కేటాయించలేను, లేదా నాకు అంత బలం లేదు, లేదా అంత ఓపిక లేదు, ఇవన్నీ కూడా మనిషి అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం లేదో నువ్వు ఏది కూడా సాధించలేవు. కాబట్టి ఈ డౌట్ని విడిచిపెట్టు, నీ శక్తి సామర్థ్యాల మీద నీకు ఉన్నటువంటి నమ్మకాన్ని విడిచిపెట్టు. వివేకానంద చెప్తాడు, బలమే జీవనం, బలహీనతే మరణం అని. నువ్వు శక్తివంతుడు అని నువ్వు భావిస్తే ఖచ్చితంగా నువ్వు బలవంతుడిగానే ఉంటావు. లేదు నాకు అంత లేదు అని అనుకుంటే ఆటోమేటిక్గా నిన్ను నువ్వే నిర్వీర్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ డౌట్ అనే దాన్ని పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగేయడం అనేది నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతావు. సక్సెస్ అనేది నీకు ఎప్పుడు కూడా వెన్నంటే ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఆ విధమైనటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. మరొకటి, మనిషిలో విపరీతమైనటువంటి బద్ధకం. ఏది చేయాలన్నా వాయిదా వేసేటటువంటి విధానం. చేద్దాంలే, చూద్దాంలే, పర్వాలేదు, ఇప్పుడు నాకు ఏమంత ఇబ్బంది వచ్చేసింది అంటే కంఫర్ట్ జోన్లో ఉంటాడు అనమాట. తల్లిదండ్రులు ఉంటారు, చక్కగా చూస్తూ ఉంటారు, ఏ కష్టం లేకుండా చిన్నతనం నుంచి పెరిగాడు. ఏదైనా కష్టం వస్తే ఎవరో ఒకరు ఆదుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇలా అనుకుంటూ ఉంటాడు. సో దీనివల్ల ఏమవుతుంది, కష్టపడేటువంటి ఆ తత్వం అనేది మనిషి దగ్గర పోతుంది. కాబట్టి నువ్వు నిరంతరం ఏదో ఒకటి చేయాలనేటువంటి తపంతో ఉండాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. మనిషి ఎప్పుడు కష్టపడతాడని అంటే ఒత్తిడి పడాలి. నీ 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 అంతటా నువ్వే ఒత్తిడి క్రియేట్ చేసుకోవాలి. ఏ నైపుణ్యం పెంచుకోవాలనన్నా ఒత్తిడి లేకుండా సాధ్యం కాదు. ఉదాహరణకి స్కూల్లో ఆ టీచర్ ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ఒక ఎస్టీ పెట్టానని, ఒక ఎగ్జామినేషన్ ఉందని, లేదా హోంవర్క్ ఇచ్చి ఇది కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేయకపోతే చిన్న పనిష్మెంట్ ఉంటుంది, లేదా తిడతారు, కొడతారు, లేదా ఏదో చిన్న ఇంపోజిషన్ ఇస్తారు. ఈ భయం, ఈ ఒత్తిడి ఉండడం వల్లే మనిషి నేర్చుకుంటాడు. అయితే పెద్ద అయిపోయిన తర్వాత ఎవరు మనని ఒత్తిడి చేస్తారు? కాబట్టి మనంతట మనమే ఒత్తిడిని క్రియేట్ చేసుకోవాలి. నేర్చుకోవటానికి ఏ విధమైనటువంటి ప్రేరణ కావాలో ఆ ప్రేరణ మనంతట మనమే ఇచ్చుకోవాలి. స్వీయ ప్రేరణ అంటాం. చిన్న చిన్న టార్గెట్స్ నువ్వే పెట్టుకోవాలి. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. రీచ్ అవ్వకపోతే నిన్ను నువ్వే మందలించుకునేటువంటి ఆ విధానాన్ని నువ్వు అవలంబించుకోవాలి.
కాబట్టి ఈ ఒత్తిడి నువ్వు క్రియేట్ చేసుకోవాలి తప్పించి నాకు ఏ ఇబ్బంది లేదు, నాకు పర్వాలేదు, నాకు ఏ నష్టం ఏమీ లేదు, నేను ఎందుకు అంత కష్టపడిపోవాలి, ఏమి లేదా, తినడానికి లేదా, ఉండడానికి లేదా, ఇటువంటిది కాదు. మనిషి ఎదగాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. తాతలు ఇచ్చారు, తండ్రులు ఇచ్చారని కాకుండా నీ అంతటా నువ్వేం సంపాదించుకున్నావు, అది డబ్బు అవ్వచ్చు, పేరు అవ్వచ్చు, గౌరవం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సోమరిపోతుగా ఉండడం అనేది సరైనటువంటి విధానం కాదు. బద్ధకాన్ని విడిచిపెట్టండి. బద్ధకాన్ని విడిచిపెట్టి పనిని కనుక నువ్వు ప్రేమించగలిగితే ఖచ్చితంగా నువ్వు బాగుంటావు. ఏ మనిషి అయినా తన సమర్థుడు అని అనిపించుకోవాలని అంటే, తన మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అని అనిపించుకోవాలని అంటే బిజీగా ఉండాలి, ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలి. ఎవరు సమాజం ఇష్టపడదు ఖాళీగా కూర్చున్నటువంటి వ్యక్తిని. నీకు చాలా ఆస్తులు ఉండొచ్చు, కూర్చొని తింటానంటే సమాజం నిన్ను మంచి వ్యక్తిగా గుర్తించదు, బాధ్యతాయుతమైనటువంటి మనిషిగా నేను గుర్తించదు. నీకు ఎంత ఉన్నా ఏమున్నా సరే నువ్వు ఏదో ఒక పని నిర్వర్తిస్తూనే ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. నిజంగా బాగా ఉందనుకోండి, ఏమీ లేకుండా సమాజ సేవ చేయి, పని పెట్టుకో, నలుగురికి ఉపయోగపడే పని చేయి, నీకు ఉన్నటువంటి తెలివితేటలను పంచిపెట్టు, నీకు ఉన్నటువంటి డబ్బును ఉపయోగించి నలుగురికి ఉపాధి కల్పించేటటువంటి ఆ ప్రయత్నం చేయి. అంతేగాని ఖాళీగా బద్ధకంగా కూర్చోవడం అనేది సరైనది కాదు. కంఫర్ట్ జోన్ని మనిషి విడిచిపెట్టాల్సిందే. అందుకని నువ్వు సక్సెస్ కావట్లేదని కూర్చొని ఏడ్చేకన్నా, ఏంటి నేను ఇలాగ ఉండిపోయాను అని అనుకోకుండా, ఏంటి నాలో ఈ ఉండకూడని లక్షణాలు ఏమైనా ఉన్నాయా, భయం ఉందా, ఆత్మవిశ్వాసం కొరవడిందా, ప్రతిదానికి ఇబ్బంది పడుతున్నానా, భయపడుతున్నానా, లేదా నీ మీద నీకు అపనమ్మకం ఉందా, నా మీద నాకు అపనమ్మకం ఉందా, ఇవన్నీ చెక్ చేసుకో. అనుకున్న పని అనుకున్న టైం చేస్తున్నానా లేదా, వాయిదా వేసేస్తున్నానా, ఇవన్నీ చెక్ చేసుకొని ఈ అవలక్షణాలు కనుక మనలో ఏదైనా ఉన్నట్టయితే వీటిని సరి చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు, నలుగురికి ఆదర్శవంతంగా ఉంటావు, నీకు తిరిగి చూసుకోవాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని నువ్వు ఆశించిన స్థాయిలో ఫలితం రావాలన్నా, లేదా ఉన్నతంగా ఎదగాలనన్నా, సమాజంలో గౌరవం సంపాదించుకోవాలనన్నా, నీకంటూ ఒక సపరేట్ నేము ఫేము కావాలని అనుకున్నా ఖచ్చితంగా నువ్వు ఈ అవలక్షణాలను విడిచిపెట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో, నిరంతరం ప్రయత్నం చేయి, కొత్త విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయి, నీలో ఉన్నటువంటి బద్ధకాన్ని విడిచిపెట్టు, కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేటటువంటి లక్షణాలు నువ్వు కనుక పెంపొందించుకుంటే ఖచ్చితంగా నువ్వు కూడా సక్సెస్ అవుతావు. కాబట్టి ఇవన్నీ కూడా మీ జీవితంలో ఆచరించుకుంటారని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.